వంకాయ మొగుడు కూర అంటే ఏం లేదండి. బెంగన్ కా భర్త. యాక్చువల్లీ ఇది నార్త్‌లో అంటారు బెంగన్ కా భర్త అని. దాన్ని నేను తెలుగులో వంకాయ మొగుడు అని పేరు పెట్టామండి. ఈ సైజు వంకాయ తీసుకొని దాన్ని ఘాట్లు పెట్టేయండి. మా బెంగుళూరులో అయితే ఈజీగా దొరికేస్తుంది. తర్వాత ఎల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక 15 తీసుకొని దాన్ని పొట్టు వదిలేసేసి ఎక్కడైతే గ్యాప్స్‌లో కట్ చేసాం చూసారా వంకాయని, దాంట్లోకి ఎల్లుల్లిపాయలన్నిటిని పెట్టేసి ఫుల్‌గా వంకాయకి నూనె రాసేయండి. తర్వాత వంకాయని పొయ్యి మీద పెట్టేసి మొత్తం కాల్చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూతా కాల్చేయాలి. సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి లోపల వరకు ఎలా ఉడికిందని తెలిస్తే లోపల వంకాయ అంతా ట్రాన్స్పరెంట్ కలర్లో అయిపోతుంది. ఈ లోపు టమాటాలని పచ్చిమిరపకాయలు ఫుల్గా కడిగేసి దానికి కూడా నూనె అప్లై చేసేయండి. ఈ లోపు వంకాయ వేగిపోతుంది. వేగిపోయిన దాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ టమాటాలని పచ్చిమిరపకాయలని వేపేసుకోండి. అవి వేగే లోపల ఈ వంకాయ తొక్క తీయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే తొక్క తీసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ తొక్క తీసిన దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలని పచ్చిమిరపకాయలను కూడా 2 సైడ్లు పూర్తిగా వేగేటట్టు చూసుకోండి. ఆ తర్వాత టమాటాలు కూడా తొక్క తీసేసి వంకాయ ముక్కల్లో టమాటా కూడా వేసేసి దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి పప్పు గుత్తితో బాగా మెదిపేసేయండి. మెదిపే ముందే కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే పర్వాలేదు, లేదంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తాలింపు వేసేసుకొని తాలింపులో ఉల్లిపాయలు కూడా మగ్గ పెట్టేసి అందులోనే వంకాయ టమాటా గుజ్జు కూడా వేసేసి ఫుల్గా తిప్పేసేయండి కింద నుంచి పై వరకు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీ బెంగన్ కా భర్త రెడీ అయిపోయినట్టే. మీరు కూడా అలాగే వెరైటీ పేర్లు పెడతారా కూరలకి? అలా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.